డైమండ్ రత్నబాబు గారు, మీ చేతి మీద టాటూ నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. పేరు కూడా ఈ డైమండ్ రత్నబాబు అన్న పేరు ఏంటది మీరు పెట్టుకున్నారా? చాలా ఇంటర్వ్యూలో రెగ్యులర్గా వస్తుంది, బట్ చెప్పాలి కాబట్టి డైమండ్ అనేది నా పెన్. సినిమా స్క్రిప్ట్ అది రెడీ చేసుకొని తిరగగానే మీకు వెంటనే ఇచ్చేసారా, లేకపోతే తిరగాల్సి వచ్చిందా బాగా? కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయిన వాడికి ఎంత కష్టమో, అలాగే ఆల్రెడీ చేసిన వాడికి కూడా అంతే కష్టం అనే విషయం నాకు అర్థమైంది. భయంకరంగా డబ్బులు వస్తాయి, ఎంత కావాలంటే అంత వస్తుంది. బయట గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నట్టున్నారు మీకు. సాయి కుమార్ గారు ఫోన్ చేసి సార్ లిప్ లాక్ చేయనంటున్నారు సార్, వదిలేయమ్మా. నానికి ఒకసారి కథ చెప్పాలని. తర్వాత సాయిధరం తేజ్ గారిని కలిశాను. పిల్లను లేని జీవితం చేశాం కదా బ్రదర్, నా కథ వినంగానే బ్రహ్మానందం గారికి మీకు క్లాష్ ఉందని విన్నాం. ఏంటా క్లాష్? ఒక డైలాగ్ రాయడానికి ఒక చాలా పెయిన్ తీసుకుంటాం. ఆ పెయిన్ కానీ దాన్ని సింపుల్గా ఇప్పుడు మీ ఇంట్లో జరిగే మామూలు చాలా మటుకు ఫంక్షన్స్కి మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ వస్తూ ఉంటారు, అండ్ అలానే మీ గురువు గారు కృష్ణారెడ్డి గారు కూడా వస్తూ ఉంటారు. సో ఈ మన ఓపెనింగ్కి, బుర్రకథ మూవీ ఓపెనింగ్కి వాళ్ళు ఎందుకు రాలేదు, అలానే మీ గురువు గారు కృష్ణారెడ్డి గారు కూడా ఎందుకు రాలేదు? అంటే మీరు పిలవలేదా, పిలిచి వాళ్ళు రాలేదు? మీకు బ్రాహ్మణులు అంటే ఏంటి బాగా కక్ష ఏమన్నా లోపల నుంచి?